హాయ్ అండి అందరికీ. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా అండి? నేనైతే కొంచెమే బాగున్నాను. ఎందుకంటే నాకు కొంచెం ఫీవరొచ్చింది. అట్లనే నాకు గొంతు గూడా మొత్తం పోయింది. గొంతు నొప్పి ఉందనమాట. ఇంకా అందుకని జెప్పేసి కొంచెం బాగున్నా అనైతే జెప్తున్నాను. ఈరోజైతే అస్సలు వంట చేయాలన్న ఇంట్రెస్టే లేదండి. కానీ ఏం చేస్తాం తప్పదు. మనం తినకున్నా, మనకు తినాలనిపించకున్నా ఇంట్లో వాళ్ళ కోసమైనా మనం వంట చేయాలి. కాబట్టి ఏం వంట చేయాలని జెప్పి చాలా సేపు ఆలోచించిన తర్వాత చామగడ్డ చారైతే జేస్తున్నానండి. ఈ చామగడ్డ పులుసైతే కొంచెం లూజ్‌గా తినగలుగుతాం. ఒక 2 ముద్దలు ఫీవరొచ్చినప్పుడు అని జెప్పేసి నాకు గూడా బావుంటుందని చారుతో తినాలనిపిస్తుంది గదా! ఇదైతే జేసేద్దామని జెప్పి ఇంకా చామగడ్డ పులుసైతే స్టార్ట్ జేసేసాను. మా ఇంట్లో ఎవ్వరికీ గూడా చామగడ్డ పులుసంటే అస్సలిష్టముండదు. నా ఒక్కదానికే చామగడ్డ పులుసంటే ఇష్టం. నా కోసం మాత్రమే ఈ చామగడ్డలు ఎప్పుడో ఒకసారయితే తెచ్చుకుంటా. కానీ ఈసారి మా ఇంట్లో వాళ్ళు గూడా ఎలా రియాక్ట్ అవుతారో, నేను జేసిన ఈ చామగడ్డ పులుసుకి తింటారా? తినరా? చాలా రోజుల తర్వాత జేస్తున్నా గదా! ఒకసారి మళ్ళీ వాళ్ళ మీద ఈ ప్రయోగం అయితే చేసి చూద్దామనైతే చేస్తున్నాను. ఇంకిక్కడొచ్చేసి కొంచెం పిండి గూడా కలిపి వాటర్‌లో పోసాను. ఫైనల్‌గా సూపరొచ్చిందండి.